రామాయణం అనే ఆది కావ్యాన్ని రచించింది ఎవరు? అసలు వాల్మీకి ఎవరు? ఈ శ్లోకాన్ని ఒక్కసారి మననం చేసుకుని మనం ముందుకు వెళ్దాం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవస్థిరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. దీని భావం, శ్రీరాముని యొక్క చరిత్ర శతకోటి శ్లోకాలతో అనునిత్యము బ్రహ్మలోకంలో పఠనం జరుగుతూ ఉంటుంది. ఇది వేద విద్య, బ్రహ్మ విద్య అంటారు. ఆ శతకోటి శ్లోకాల్లో ఏ అక్షరం మనం మననం చేసినా కూడా మనకున్న మహాపాతకాలన్నీ నాశనమవుతాయి అని దీని భావన. అంతటి గొప్ప శ్లోకాలతో కూడిన అతని రఘునాథుని చరిత్ర మానవలోకానికి తెలియపరచాలి. అయితే ఈ శతకోటి శ్లోకాల్లో ఏమున్నది? ఈ శతకోటి శ్లోకాల్లో శ్రీరాముని జననం నుండి అవతారము పరిసమాప్తం వరకు ఉన్నది. అసలు ఈ అవతారం అతను ఎందులకు ఎత్తవలసి వచ్చింది? ఈ అవతారంలో అతను చేసిన చర్యలు ఏమిటి, కార్యక్రమాలు ఏమిటి, ఏమి చేశారు, దేనికోసం చేశారు అని సవివరంగా ధర్మం గురించి, న్యాయం గురించి, మానవాళి ఎట్లా మసులుకోవాలని చెప్పడం ద్వారా శ్రీరాముని యొక్క ఆ శతకోటి శ్లోకాల్లో ఉన్నది. ఆ శతకోటి శ్లోకాల్ని మనం ఒక్క అక్షరం చదవటానికే మనకి ఓపిక లేని సందర్భంలో శతకోటి శ్లోకాల్ని మనం చదవగలమా? చదవలేము. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రామాయణంలో ఉన్న 24,000 శ్లోకాల్లో 4 శ్లోకాలు కూడా మనం చదివే పరిస్థితిలో లేనప్పుడు శతకోటి శ్లోకాలు చదవలేం. కాబట్టి అప్పుడు శ్రీమన్నారాయణుల వారు బ్రహ్మతో సమావేశం ఏర్పరచుకుని, ఇంత కార్యక్రమం మనం చేశాము, నేను జన్మించాను, అవతారం తీసుకున్నాను, నేను కొన్ని మానవాళికి ఉపయోగకరమైనవి చాలా చేశాను, అది కానీ మనం మానవ లోకానికి, ఏదైతే ఈ కలియుగ లోకానికి ఏ రకంగా మనము తెలియపరచాలి? ఇప్పటిలాగా అప్పుడు ప్రింటింగ్ ప్రెస్ లేవు కాబట్టి దానిని ఎవరో ఒకళ్ళు రచన చెయ్యాలి. రచన చేస్తే కానీ మానవాళికి అందదు. కాబట్టి మనం ఈ నేనైతే ఏదైతే చరిత్ర ఉందో ఈ శతకోటి శ్లోకాన్ని కొంచెం క్లుప్తంగా కుదించి భావం చెడిపోకుండా ఒక గ్రంథాన్ని తయారు చేసి ప్రజలకు అందించాలి. దానికి తగ్గ కర్త, రచయించగలిగిన వాడు, రచన చేయగలిగిన మేధావి ఎవరు అని ఆలోచించి వారిద్దరూ కలిసి రుక్షుడు అనే ఒక వ్యక్తిని నిర్ణయిస్తారు రచయితగా. మరి దీనిని బట్టి చూస్తే రామాయణాన్ని రచించిన వారు రుక్షుడు, ఎందుకంటే శ్రీమన్నారాయణుల వారే నిర్ణయించారు కాబట్టి దీనిని మనం తప్పకుండా రుక్షుడే రాశాడు అని అనుకోవాలి. మరి మనకి మధ్యలో వాల్మీకి ఎట్లా వచ్చారు? అది కూడా ఆలోచించాల్సిన విషయం. అంటే రామాయణాన్ని రుక్షుడు, వాల్మీకి కలిసి రాశారా అని ఒక అనుమానం వస్తుంది. మరి ఈ వాల్మీకి ఎవరు? బోయవాడా, కిరాతకుడా, బ్రాహ్మణుడా, భాగవతోత్తముడా, క్షత్రియుడా? ఎవరు? అసలు రామాయణం రాసింది ఎవరు? రుక్షుడా లేక వాల్మీకి అని ఒక చిన్న మీమాంస ఏర్పడుతుంది. ఈ శ్లోకాన్ని కనుక మనం గమనిస్తే, చక్రే ప్రచేతన పుత్ర తం బ్రహ్మస్యన మన్యతో వేద ప్రాచేత సాధసేత్. దీని భావం ఏమిటంటే, వేద పొంగముడైన ప్రచేతనుని కుమారుడు ప్రాచేతసుడు వ్రాశాడని తెలుస్తోంది. ఇదేమిటి? రుక్షుడు వెళ్ళిపోయాడు, వాల్మీకి వెళ్ళిపోయాడు, కొత్త పేరు ఒకటి మనకి ప్రాచేతసుడు అని వచ్చింది. ఈ అనుమానం నివృత్తి చేయటం కోసం మనము ఒకసారి ఈ విష్ణు పురాణం రాసిన వ్యాసుల వారిని అడుగుతారు. ఏమండి, ఇక్కడేమో రుక్షుడు అన్నారు, ఇక్కడేమో ప్రాచేతసుడు అంటున్నారు, అసలు ఎవరు రాశారండి అంటే, విష్ణు పురాణం రాసిన వ్యాసుల వారు ఏమంటున్నారంటే, రుక్షో అభూత్ భార్గవ తస్మాత్ వాల్మీకిరో అభీయతే అంటారు. అంటే దీన్ని బట్టి తస్మాత్ వాల్మీకిరో అభీయతే అని ఎవరైతే మన వ్యాసుల వారు అన్నారో రుక్షుడే వ్రాశాడు అని తెలుస్తుంది. అంటే వ్యాసులవంత మహర్షుల వారే రుక్షుడని చెప్పారు, శ్రీమన్నారాయణ రుక్షుడని చెప్పారు, మధ్యలో వాల్మీకి ఎవరు? సరే, ఈ రామాయణ గ్రంథాన్ని అడుగుదామని రామాయణ గ్రంథాన్ని అడుగుతారు. అమ్మా, నిన్ను అసలు రాసింది ఎవరు? నిన్ను ఈ రకంగా మానవలోకానికి అందించింది ఎవరు అని అడిగితే రామాయణమే అంటుందన్నమాట. భార్గవేన మహాత్మాన భార్గవేన తపస్విన, భార్గవేణ మహాత్మాన భార్గవేణ తపస్విన. అంటే
భార్గవుడు అనే తపోధనుడు రాశాడు నాయన నన్ను అని చెప్తుంది. మరలా ఇంకో పేరు వచ్చింది, ఎవరి భార్గవుడు? చివరికి ఈ అనుమాన నివృత్తి కోసం మనము వాల్మీకి వారిని అడిగారు, వాల్మీకి గారు మీరెవరు అసలు, మీరైనా అడిగితే అతనే ఉంటాయంటే వాల్మీకి వారు, ప్రచేత సోహం దశమ పుత్రో రాఘవనందన, నేను ప్రచేతనుని 10వ సంతానము, నా పేరు ప్రాచేతసుడు. మొదటి శ్లోకంలో మనకి ప్రాచేతసుడు అని వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి రుక్షుడు అనే పేరు వచ్చింది, ప్రాచేతసుడు అనే పేరు రావటం జరిగింది. అంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ గ్రంథానికి రాయటానికి పూనుకున్నారు. మరి రుక్షుడు ఎవరు, భార్గవుడు ఎవరు, వాల్మీకి ఎవరు, ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనము దీని వివరాలు మరలా వీడియోలో నేను చెప్తాను. ఇప్పుడు వాల్మీకి అన్నది మనకి మరలా వచ్చే వీడియోలో వాల్మీకి ఎవరు, అసలు అతని పూర్వ వృత్తాంతం ఏమిటి, అతను వాల్మీకిగా ఎందుకు మారాడు అన్న వివరాలు మీకు తెలియజేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీరు విని ఆనందించి 10 మందికి చెప్పండి. మనం రామాయణం తెలుసు కానీ రామాయణాన్ని రాసిన అతనికి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంటుంది. చిన్న చిన్న పుస్తకాలు రాసిన వారే వారి కవి పరిచయం గురించి వేసుకుంటూ ఉంటారు. అటువంటి ఆది కావ్యమైన రామాయణం గురించి వ్రాసినటువంటి వాల్మీకి వారి గురించి మనం చాలా తెలుసుకోవాలి. తెలుసుకున్న 10 మందికి చెప్పాలి. మనం 10 మందిలో ధీటుగా నిలబడాలంటే వాల్మీకి వారి గురించి కొంచెం మనం తెలుసుకుని 10 మందికి చెప్తే బాగుంటుంది. నా ఈ వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేసి 10 మందికి చెప్పండి. 10 మందికి మనం చేస్తే మనం 10 మందికి ఈ రామాయణం గురించి చెప్పినట్టే. దయచేసి 10 మందికి మీరు షేర్ చేయండి. ఓపిక తెచ్చుకుని ఒక్క చిన్న గంట బటన్ ఏదో ఉంటుంది కదా, ఒక్కసారి నొక్కండి. 10 మందికి వెళ్తుంది. సేవ చేసిన వారు అవుతారు. సెలవు.